కడప జిల్లా పులివెందులలోని జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ గెలుపొందడం పులివెందుల ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయనీయకుండా అడ్డుకునే ప్రక్రియకు ముగింపు పడిందని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో పులివెందులను మరింత అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. ఇక వైసీపీ నేతలను పులివెందుల ప్రజలే బాయ్కట్ చేశారని, జగన్మోహన్ రెడ్డికి పోయే రోజులు తొందరలోనే వస్తున్నాయంటున్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి జెడ్పీటీసీ స్థానంతో పాటు అటు ఒంటిమిట్ట స్థానం కూడా త్వరలోనే టీడీపీ అభ్యర్థి గెలుపొందబోతా ఉన్నటువంటి సంకేతాలు అందుతా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, ఈ గెలుపును ఏ విధంగా చూడవచ్చు? ప్రజల విజయంగా చూడాలి. మీడియా వాళ్ళు చెప్తా ఉంటారు జగన్ అడ్డా కడప, జగన్ అడ్డా పులివెందులు. మా అడ్డా అని కూడా చెప్పొద్దు, ప్రజల అడ్డా అని చెప్పు. ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు అని చెప్పాలి. అరాచకం జరిగినప్పుడు, అణిచివేసినప్పుడు, ఓటనే ఆయుధం చేతికి ఇచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఈ ఎలక్షన్ అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనకు నిదర్శనం ఆ ఎన్నిక విజయం. మంచి పరిపాలన ఇచ్చేటప్పుడు, మంచి నాయకత్వం ఉన్నప్పుడు, 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల అరాచకం చూసినప్పుడు ప్రజలు విసిగి వేసారిపోయి మంచి పరిపాలనా దక్షుని తెచ్చుకున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినారు. పులివెందుల ప్రజలు నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా నిన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి శాపనార్థాలు పెడతా ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? కృష్ణారామ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోయి కృష్ణారామ అని పండుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారికి చేసినంత పని ఉంది ఈ 4 సంవత్సరాలు. ఆయన పోయి కృష్ణారామ అని పండుకోవాలి. ఆయన శాపనార్థాలు పెట్టుకుంటానే ఉంటాడు. అవన్నీ కూడా మాకు శ్రీరామ రక్ష. మాట్లాడుకుని ఆయన ఏమేమి మాట్లాడుకుంటాడు. పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఓడిపోతామని ఎన్నికల బాయ్కాట్ అంటాడు, కౌంటింగ్ బాయ్కాట్ అంటాడు. అన్ని బాయ్కాట్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటాడు. పాలిటిక్స్ నుంచి ఆయన బాయ్కాట్ చేస్తే రాష్ట్రం చాలా బాగుంటుంది. పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధికి జనాలంతా కూడా పట్టం కట్టారు. ఇదే నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా మరింత దూకుడుగా ముందుకు కొనసాగి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు తెలుపుతున్నటువంటి పరిణామంగా భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6 టీవీ న్యూస్, కడప జిల్లా నుండి.